అందరికీ నమస్కారం. వెల్కమ్ టెక్ అండ్ పాలిటిక్స్. నమస్కారం మడిసిపల్లి గారు. నమస్కారం. సార్, బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా వెంపర్లాడింది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో అవును. ఆయన నేను వెళ్ళి వాళ్ళ దగ్గర గొడవలు పడి మరీ తెచ్చుకున్నాను అనేసి అలా చేసిన ఆయనకి కూడా ఏ మాత్రం హెల్ప్ చేయకుండా టెక్నికల్గా ఇష్యూస్ ఉంటాయి సార్, తప్పలేదు, ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ మాత్రం ఆయనకు కూడా హెల్ప్ చేయకుండా మిగతా చోట్ల అంటే జనసేన పోటీ చేయని చోట్ల స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాస్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు పవన్ ఇక్కడ కళ్యాణ్ గారి ఈ ముఖ చిత్రం అంశాన్ని రెండు రకాలుగా చూడాలండి. పవన్ కళ్యాణ్ గారి ముఖ చిత్రం ఎలా ఉంది సార్ ఇప్పుడు? హలో, ఎస్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ అంశం రెండు రెండు విధాలుగా చూడాలి. ఒకటి ఒకటి బీజేపీ తాలూకా చేతగాని దద్దమ్మతనం అనుకోవాలా, డబుల్ స్టాండర్డ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మోడీకి భయమా? ఇదొక అంశం. అంటే ఈ మోడీ గారు అంటే ఈ దేశంలో అందరూ భయపడుతున్నారు రాజకీయ నాయకులు, ఈయనేమో జగన్ భయపడుతున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళ అరాచకాలు ఇంకా పెరిగిపోయింది. ఎన్నికల కమిషన్ ఏమీ చర్యలు తీసుకోలేకపోతుంది. ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉందో అందరికీ తెలుసు. ఆ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి, ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ దేశంలోని వ్యవస్థలు ఈవెన్ మనం ఏమీ మాట్లాడకూడని వ్యవస్థలు కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మరి పాపం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పట్ల చాలా గౌరవం, మర్యాద, భయం, భక్తి అన్నీ ఉన్నాయి. అసలు టీడీపీ తోటి నేను పొత్తుకు వాళ్ళ చేత చివాట్లు తిని నేను పొత్తు పెట్టించాను, అది ఇది అని చెప్పాడు ఆయన. పాపం ఆయన తప్పులేదు, ఆయన ప్రయత్నం చేశాడు, ఓట్లు చేయాలనివ్వకూడదని ఆయన ప్రయత్నం చేశాడు. మరి వాళ్ళకు కూడా అసెంబ్లీ సీట్లు 10, 6 ఎంపీ సీట్లు వచ్చినాయి. దాంట్లో అసెంబ్లీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు, 2-3 సీట్లు ఆయన త్యాగం చేసి ఇచ్చాడు ఆమెకి. ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరించాలి, పొత్తు ధర్మాన్ని పాటించాలి. వాళ్ళు వన్ సైడ్ గా చేయాల్సిన పని లేదు. కనీసం వ్యవస్థలు న్యూట్రల్ గా పనిచేసేలా చూడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆనవాయితీ ఏంటంటే వాళ్ళ మనుషులు పెట్టేసుకుంటాడు అన్ని చోట్ల. ఆర్వోలు కూడా వాళ్ళే బ్యాచ్. వాళ్ళందరూ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసారు. ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ వాళ్ళు వాళ్ళకి బుర్రలేదు, చదువు లేదు. వాళ్ళందరూ కూడా ఆ అఫిడవిట్లు కూడా సరిగ్గా దాఖలు చేయటం రాదు వాళ్ళకి. యాక్చువల్గా అయితే అవన్నీ కూడా నామినేషన్లు అన్ని డిక్లైన్ అయిపోవాలి. కానీ అవన్నీ ఆమోదించేశారు వాళ్ళు, ఎంత అభ్యంతరం పెట్టినా. సరే, సావనండి, యుద్ధం అడిగినటువంటి ఫెయిర్గా చేయాలి, కార్యక్షేత్రంలో యుద్ధం చేయాలి, అంతే తప్ప పక్కదారులు పట్టకూడదు, అపవిత్ర యుద్ధం చేయకూడదు అనేటువంటి మన ఆ లెక్క చూసుకుంటే సరే వీరుల్లాగా యుద్ధం చేస్తారు. కానీ అతను చేయట్లేదు కదా, అతను అంతా కూడా ఫ్రాడ్ కదా, ఫౌల్ గేమ్ కదా. ఈ గాజు గ్లాస్ గుర్తు ఎలక్షన్ కమిషన్ ఎలాగెత్తదండి? బుద్ధి ఉంది వాళ్ళకి అసలు. వాళ్ళు ఏం చెప్తారు, ఫ్రీ సింబల్స్ లో ఫ్రీజ్ చేసాం, గాజు గ్లాసు ఒక పర్టికులర్ పార్టీకి ఇచ్చాం, అలాట్ చేసాం అన్న తర్వాత మరి అన్నం తిని కూడా ఎవడన్నా వేరే వాళ్ళకి ఇస్తాడండి? చెప్పండి. అన్నం తిని కూడా ఎవడెవడు కదా. మరి వాళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళు ఎందుకు పనికొస్తారు? అంటే దీని వెనకాల సూట్ కేసులు గ్యారంటీకి మారి ఉండాలి. ఒకటి. 2, కులమో, మతమో, ప్రాంతమో ఈ పిచ్చి ఉండాలి. లేదా మీకు ఏ ప్రయోజనం లేకుండా మీరు ఎందుకు ఇలాగా చట్టాన్ని ధిక్కరిస్తారు? లేకపోతే ఈ నైతికతను ఎందుకు వదిలిపెడతారు? మీకు ఏదో ఉండాలి కదా బెనిఫిట్. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడతాడు, టీడీపీ ఇవాళకి ఫెయిర్ గేమ్ ఆడుతుంది, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఇది బాటం లైన్. దీంట్లో మార్పు ఏం లేదండి. ఇకపోతే ఇంకో విషయం ఏమర్థమవుతుందంటే, మనం అనుకున్న దానికంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని అర్థం. లేదంటే అతని పరిస్థితి గ్రౌండ్ లో బాగుంటే ఇలా అడ్డదారులు తొక్కాల్సిన అవసరం ఏమీ లేదు. అక్కడ పొంగనూరులో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ప్రత్యర్థిని ప్రచారం చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు. అంటే అంత భయానికి వెళ్ళిపోయాడు. ప్రజలు తిరగబడటం వేరు, వైసీపీ వాళ్ళ మీద ప్రజలు తిరగబడతారు. సాక్షాత్తు భారతిరెడ్డిని అడుగుతున్నారు, ఏంటమ్మా ఇదంతా ఎలా చేశారు మీ వాళ్ళని?
ఇక్కడ రామచంద్ర యాదవ్ అన్న ఆయన పర్యటన ప్రచారానికి వెళ్తే పెద్దిరెడ్డి మనుషులు అడ్డుకుంటారు. కిలోమీటర్లు తరుముకుంటూ వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్కి ఇస్తానికి వెళ్తే పోలీస్ స్టేషన్ బయట వాళ్ళ వెహికల్ దహనం చేస్తారు. ఆ జిల్లా ఎస్పీ ఏం పీకుతున్నాడో చెప్పాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ దగ్గర గొడవ జరిగినప్పుడు అప్పుడు అలాగే వాళ్ళే దాడి చేసి వీళ్ళ మీద కేసు పెట్టారు 300-400 మంది మీద. అప్పుడు బయటకు వచ్చి తెగ బాధపడిపోయాడు రిషాంత్ రెడ్డి అన్నవాడు. ఇప్పుడు ఏం చెప్తాడు సమాధానం? అంటే వీళ్ళందరికీ చాలా దారుణమైన రాత భవిష్యత్తు రాసిపెట్టి ఉందండి. ఎందుకంటే అధికారం మారటం అనేటువంటిది ఖాయం. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవటం, ఆ పార్టీకి ఘోరంగా ఓడిపోవడం ఖాయమైపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇంత దారుణంగా తెగబడిపోతున్నారంటేనే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పని అయిపోయిందండి. ఇన్ని అడ్డదారులు వెళ్తున్నారు. ఇలా వీళ్ళు అడ్డదారిలో వెళ్ళి ఇలాంటి కుట్రలో, కులకరాయి డ్రామాలో, ఇలాంటి ఓవర్ యాక్షన్, ఇలాంటి అన్ని చేస్తుంటే ప్రజల్లో ఇంకా కసి పెరుగుతుంది. ఆయన ఈ 5 ఏళ్ల పాటు చేసిన అరాచకం, దోపిడీ, దుర్మార్గం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎన్నికల ముందు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పగలగొట్టేస్తుంది వాళ్ళకి. మీకు అరెకరం భూమి ఉన్నవాడు ఎవడో ఓటేయడానికి, అరెకరం భూమి దగ్గర నుంచి పైన ఉన్నవాడు ఎవడో ఓటేయడానికి, దానికన్నా కిందనోడు అసలు ఏంటి అంటే టోటల్ గా భూమి హక్కులు, భూమి కలిగిన వాడు ఎవడో ఈ వెనకాల ఉండటం. తర్వాత మేనిఫెస్టోలో పెన్షనర్ల గురించి అవ్వాతాతలో మేము పెన్షన్ ఇంటికి పట్టుకొచ్చేస్తున్నాం అన్నది ఈ 5 ఏళ్ళు ఇచ్చాడు, పట్టుకెళ్ళి పంపించాడు ఇంటికి. అది ఎవడనివ్వాలి, ఎవరు వచ్చినా ఇస్తారు. దాని పెద్ద గొప్పగా చెప్పుకున్నాడు కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చావు దెబ్బ కొట్టారు దాని మీద. వాళ్ళ పెన్షన్ 4,000 చేశారు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకే కలిపి 7,000 జూలై నెలలో ఇస్తున్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళు రిజర్వ్ చేసేసుకున్నాడు చంద్రబాబు గారు ఓట్లు. అర్థమైందండి? అది పరిస్థితి. ఈ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళ కేడర్కి అర్థమైపోయింది, లీడర్లు కూడా అర్థమైపోయింది మన పని అయిపోయిందిరా బాబు. ఇంకా అర్థం అవ్వాల్సింది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డి ఒకటికే, కొంతమంది అతని చుట్టూ ఉన్న అధికారులు. ఎలాగైనా అరాచకం చేసో, దుర్మార్గం చేసో, దాడులు చేసో ఏదో రకంగా మనం ఎన్నికల ఆ కార్యక్షేత్రంలో నిలబడదామని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆఖరి ఆశ అనమాట, ఊపిరి నిలుపుకోవడానికి ఆఖరి శ్వాస అంటారు కదా, అలాగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇలాంటి ప్రయత్నాలు ఫౌల్ గేమ్ ఆడి కొలిది ఈ ప్రజలందరికీ ఇంకా వికారం వచ్చే పట్టుదలగా ఓటేస్తారు. వచ్చి ఎవడన్నా సర్లే ఏం వెళ్తాం లే ఓటు ఇంట్లో పడుకున్నవాడు కూడా రేపు పొద్దున వచ్చి ఓటేస్తాడు. ఇది మాత్రం జరగబోతుంది. ఈ గాజు గ్లాస్ గుర్తు ఇలాంటి కుట్రలో ఇది చాలా హాస్యాస్పదం, చాలా చీప్ ట్రిక్ అండి. ఇప్పుడు ఇలా చేస్తాడు చెప్పుకుంటారు, గ్యారంటీగా చెప్పుకుంటారు. జనాలు అంత తింగిరి వాళ్ళు ఏం కాదు. 50 కాగితం ఇచ్చి 500 నోటు అంటే తీసుకుంటాడు ఎవడన్నా? తీసుకోడు కదా. 50 కాగితం 50 కాగితం, 500 కాగితం 500 కాగితం. కాబట్టి గ్లాసు గుర్తుకి, సైకిల్ గుర్తుకి వేయాలా, గ్లాసు గుర్తుకి వేయాలా అనుకుంటాడు. నిజంగా ఒకవేళ జనసేన శ్రేణుల్లో టీడీపీకి వేయకూడదు అనుకున్నవాడు అలాగే వేయడు, వైసీపీకి వేసుకుంటాడు. కాబట్టి కొత్తగా దీనివల్ల ఏముండదు, ఏమన్నా ఉంటే 100లో ఓట్లు పడతాయి. వాళ్ళకి ఎలాగో పడాలనుకుంటే పడతాయి. అది పెద్ద నెగ్లిజిబుల్. కానీ ఇలాంటివన్నీ చేసినందుకు ఈ సమాజంలో ఒక భాగమైన, ప్రజల్లో ఒక భాగమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఎన్నికల డ్యూటీలో ఉంటారు. వీళ్ళు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలు వాళ్ళే గమనిస్తున్నారు. దానికి కాంపన్సేషన్ గా తలకు 100 ఓట్లు వేసి పడతారు. ఆ ఖాళీగా ఉన్న ఓట్లు గ్యారంటీ ఏం అనుమానం లేదండి. ఎందుకంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్లోనూ వాటిలోనూ ఇబ్బంది పెడుతున్నారు. ఇతను ఇలా రెచ్చగొట్టి కొద్ది జనాల్లో ఇంకా కసి పెరుగుతుంది. ఇన్నాళ్ళు టీడీపీ కేడర్లోను, జనసేన కేడర్లోనూ కసి ఉంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లో కూడా కసి పెరుగుతుంది. ఎలాగైనా ఓడించాలరా బాబు. ఇదంతా స్వయంకృతం. అంటే టైం బాగాలేదని చెప్పిన ఇది వరకే జగన్మోహన్ రెడ్డికి. కర్మ కాలితే కర్ర పాము కరుస్తుంటే ఇదే. అతను ఏ ప్రయత్నం చేసినా అతను రివర్స్ అవుతుంది. దీనివల్ల 2 బెనిఫిట్లు. బీజేపీ తాలూకు అసలు స్వరూపం కూడా తెలుస్తుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వచ్చి ప్రయోజనం ఏం లేకపోయినా బీజేపీ గుట్టు ముసుగు తొలుగుతుంది. వాళ్ళు ఈసారి తమ ప్రాతిపత్యం నిరూపించుకోవడానికి
చచ్చినట్టు మళ్ళీ ఎక్స్ట్రాగా పనిచేయాలి వీళ్ళైపుని. అంటే వీళ్ళని మార్చడం, కేంద్ర బలగాలను దింపడం, ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ అయ్యేలా చూడటం, ఇలాంటి పనులు వాళ్ళు మామూలుగా పెద్ద పట్టించుకోకపోయినా ఎవరు అనుకోరు. ఈసారి మాత్రం వాళ్ళు ఇంకా ఆ, అనవసర నిజాయితీ ప్రదర్శించాలి, ఇంకా ఎక్కువ చేయాలి కూటమి తరపున. ఆ ముప్పు తను స్వయంగా కోరి తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూద్దాం సార్. మీరు చెప్పినట్టు జగన్ ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఈ డబుల్ గేమ్ విషయం గాజు గుర్తు విషయంలోనే కాదు, ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా జనాలకు బాగా అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతున్నదని ప్రజలందరిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడే. దానివల్ల ఆంధ్రాలో వాళ్ళకి నష్టమే ఉండదండి. ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా టీడీపీ వాసనలు ఉన్న వాళ్ళే. అది ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు మనం. సీఎం రమేష్ అన్న, సుజనా చౌదరి గారు అయినా, లేకపోతే కామినేని శ్రీనివాస్ అయినా, లేకపోతే విష్ణు కుమార్ రాజు గారు, వీళ్ళందరూ టీడీపీ కూడా అందరూ వాళ్ళ ఓట్లు వేస్తారు, వద్దన్న ఓట్లు వేస్తారు. వాళ్ళు టీడీపీ ఓడి కింద చూస్తున్నారు. అయితే దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అనుకుంటున్నారు? తెలంగాణలో పడుతుంది. డోలు తీరిపోద్దాం. తెలంగాణలో కొంచెం హోప్ ఉంది వాళ్ళకి. ఎందుకంటే టీఆర్ఎస్ చేతులు ఎత్తేసి వాళ్ళు సహకరించేలా ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్కువ సీట్లు వస్తాయని హోప్ ఉంది. తెలంగాణలో పడిపోద్ది మడత. అలాగే కర్ణాటక రెండో విడత ఎలక్షన్ లో పడిపోద్ది. ఒరిస్సాలో తెలుగు వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ వాళ్ళు కాజీ తినేస్తారు. చచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఓవర్ యాక్షన్ చేయాలి జగన్ వ్యతిరేకంగా. అది వాళ్ళు కూడా అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసినట్టే. జగన్ అలా ఫ్రీగా వదిలేస్తున్నారని చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాళ్ళు సైలెంట్ గా ఉండడం, పెద్ద పట్టించుకోకపోవడంతో ఇతను యథేచ్ఛగా చేస్తున్నాడు. దీని ఫలితం బీజేపీ కూడా తగులుతుంది దెబ్బ ఇతర రాష్ట్రాల్లో. విచిత్రంగా ఆంధ్రాలో ఎందుకు తగలదు అనుకుంటున్నారు బీజేపీకి? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎవరైనా భరిస్తారు అక్కడ. పైగా వాళ్ళందరికీ ఎంతో కొంత టీడీపీ వాసనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకే నష్టం ఉండదు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళంతా ఎలా ఉంది, జగన్ ఓడించాలంతే. జగన్ యాంటీ జగన్ అలా మారిపోయిందండి పరిస్థితి. ఆ బీజేపీ వాళ్ళు కాగా మిగతా రాష్ట్రంలో తగులుతుంది. మీరు చెప్పినట్టు వీళ్ళు ఇలాగే వ్యవహరిస్తే రేపు పొద్దున్న వాళ్ళకి ఏమైనా అవసరం అయింది అనుకోండి, వీళ్ళు అప్పుడు వెళ్తుంది వాళ్ళకి మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. అంతే సార్, జరగబోయేది చెప్పారు సార్ మీరు. మరి గాజు గుర్తు విషయంలో మరి ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేయడం అనేది చాలా దారుణం. దాని గురించి అది ఒరి అవ్వకలేదండి. మామూలుగా కొంచెం ఆందోళన ఉంటది, కానీ దానికి ఏమన్నా అంత తెలివి తొక్కుగా ఎవడున్నాడండి ప్రజలు? చూద్దాం సార్, మైన్యూట్. అలాగే అనుకుందాం సార్. సో అలాగే జరుగుతుంది అనుకుందాం. అక్కడ దానివల్ల వాళ్ళ ఎదవ బుద్ధి బయటపడుతుంది. దానివల్ల ఇప్పుడు ముసుగు దొరుకుతుంది కదా. అవును సార్, దానివల్ల బెనిఫిటే. దానివల్ల మేలు జరిగినట్టు అలాంటి చేయటం వల్ల అలాగే కోర్టుకి వెళ్ళడం, లేకపోతే దాన్ని ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర అభ్యంతరం పెట్టడం వాళ్ళే ప్రకటించారు. ఆ సింబల్ ఫ్రీజ్ చేస్తున్నా ఉన్నారు. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎందుకు పాటించలేదు? ఆ ఆర్గోలు వీళ్ళందరూ కూడా సస్పెండ్ అవ్వచ్చు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. ధన్యవాదాలు సార్.